ఇలా భోజనానికి వెళ్తే లేట్ గానే వస్తావా? ఏ లాడ్జిలో భోజనానికి 1 గంట సేపు ఇస్తున్నారా? ఇలాగే చేస్తున్నావంటే ఊరికి బయలుదేరాల్సిందే. నార్మల్ గా అడిగితేనే టెన్షన్ అవుతారు, ఇప్పుడు టెన్షన్ లో ఉన్నారు, ఎలా అడగాలో ఏంటో. ఇదిగో 105 రూమ్ క్లీన్ చేయి. ఎవరండి మీరు? ఫ్రెండ్ ఉన్నాడండి. ఓకేరా, వస్తున్నాను రా. తమ్ముడు ఏంటన్నా? ఇక్కడ కృష్ణ అన్న పేరులో రూమ్ వేసారా? అన్నా ఆ వివరాలన్నీ నన్ను ఎందుకు అడుగుతున్నారు? కింద తెల్ల చొక్కా వేసుకున్నాడు కదా, వాడిని వెళ్ళి అడగండి. కాదు, కొంచెం పర్సనల్. పొద్దున్నుంచి టెన్షన్ గా ఉన్నాను, విసిగించకండి, కింద వెళ్ళి అడగండి. తమ్ముడు ఒక్క నిమిషం, కిందకి వెళ్ళి అడగచ్చు కానీ. అన్నా చెప్పనా, విషయం ఏంటి? ఈయన చూసావా? అరే మా సారు ఇక్కడే ఉన్నాడు. నిన్నంతా ఫుల్ డ్రింక్, KFC చికెన్, లాలీపప్పు, తందూరి, దమ్ బిర్యానీని నిన్నంతా ఫుల్ గా లాగించాడు. అవును, తన పేరు కృష్ణ కాదు, రమేష్ కదా? రమేషా? రమేష్ అనే పేరు మీద రూమ్ బుక్ చేసుకున్నాడు. చెప్తున్నాయా, అన్ని చోట్ల నా పేరు చూస్ చేసుకుంటున్నాడు. రూమ్ నెంబర్ 102 రూమ్ అన్న. థ్యాంక్స్ తమ్ముడు. అన్న డబ్బులు ఇచ్చేయాలి. ఇదిగో చూసి మెల్లగా. రేయ్, కళ్ళు తెరవరా. చూడరా సోమి, జాగ్రత్త. అయ్యో, తీరా తీరా తెరిచే ఉందా? వీడి కోసం టీ తాగడానికి కూడా టైం లేకుండా తిరుగుతుంటే వీడికి KFC బకెట్ చికెన్, తలపాకటి బిర్యానీ. ఏడి కనిపించడం లేదు. ఓ, సార్ గారు స్నానం చేస్తున్నారా? ప్రాణాలతోటే ఉన్నాడు. మాలతి, మన పెళ్లి జరుగుతుంది. సార్ 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 ప్లీజ్ సార్, ఒక్క నిమిషం. అర్థం కదా, మినిస్టర్ లైన్ లో ఉన్నారు. సార్ ఈ రోజు నువ్వు చచ్చావురా. రారా రారా, పట్టుకున్నాను రే. అరే మావయ్య, నేను కాదు. మావయ్య ఇరుక్కున్నాం. ఎంతన్నా? బెంగళూరుకి వెళ్ళాడు, రావడానికి 2 రోజులు అవుద్ది అన్నాడు. వీడే ఫ్రాడ్ అనుకుంటే వీడి ఫ్రెండ్స్ కూడా ఫ్రాడ్ అన్నమాట. పర్లేదు, ఉంచుకోండి. వస్తున్నాడు వాడి పక్కకి మనం ఇప్పుడు చూడకూడదు. గుడ్ మార్నింగ్. ఆయన జాలీ ఏంటి చెట్టుకి నీళ్ళు పోస్తున్నావు? అదే పక్కింటి ఊరికి వెళ్ళిందిగా. ఉంటే ఉండు నువ్వు, నాకేంటి? నువ్వు జాలీగా ఉంటే నేనేమన్నా నిన్ను పట్టించుకోవాలి? పాడు చేయకయ్యా, తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చి కుమ్మేస్తారు. జాగ్రత్త. తమ్ముడు ఇలా చూడు, ఎందుకు ఏడుస్తున్నావు? డబ్బు కోసం చేసావా? మరి పగేదేనా? నీ కూడా వచ్చిన వాళ్ళు ఎవరు మర్చిపోకుండా చెప్పు, లేదంటే పోలీస్ ఎంక్వైరీ ఎలా ఉంటుందో చూపిస్తాం. చేసిందంతా ఎవరికి? కుప్పలో వేయడానికా? డైలీ అదే చేస్తున్నావు, ఇప్పుడు కొత్తగా అడుగుతున్నావు. డాడీ, నేను ఇంటికి రాలేదు, ఎందుకని అడగవా? ఏ, నువ్వు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పవా? నేను నీకు నాన్ననా, నువ్వు నాకు నాన్నవా? నువ్వే నాకు నాన్న. అమ్మయ్యా, నిన్న సూసైడ్ చేసుకుందామని వెళ్ళాను. ఏంట్రా ఏదో సూరపగూడానికి వెళ్ళొచ్చినట్టుగా చెప్తున్నావు? దివ్య ఉంది కదా, తను చీట్ చేసి ఇంకొకరితో వెళ్ళిపోయింది. మనసు బాధ కలిగింది, అందుకే సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. కానీ అలా చేయడం ఎంత పెద్ద తప్పో ఇప్పుడు తెలుసుకున్నాను. ఆ రోజు నిన్ను చెండాలని తిట్టాను కదా, దానికి తనే కారణం. ఇప్పుడే మైండ్ ఫ్రెష్ గా ఉంది. ఇవాళ రాత్రి ఇద్దరం కలిసి మందు కొడదాం, ఓకేనా? సరే, నువ్వు సూసైడ్ చేసుకోబోతున్నావు ఎవరికైనా చెప్పానే? మైదీన్, స్వామి, రమేష్ కి అందరికి చెప్పాను డాడీ. ఎవరూ పట్టించుకోలేదు. ముఖ్యంగా రమేష్ ఉన్నాడే, చస్తే చావమన్నాడు. ఇకపై వాడితో మాట్లాడడానికి సిద్ధంగా లేను. రే ఫూల్, నీ ఆటకైతనానికి అంతే లేదా? నిన్న సాయంత్రం వాళ్ళు వచ్చి సంబంధం లేకుండా మాట్లాడుతుంటే నువ్వేదో చేసావని అనిపించింది. అంతేకాక ఆ రమేష్ ప్రతి 5 నిమిషాలకి ఫోన్ చేసి నన్ను తిన్నావా, నన్ను ఉన్నావా, నన్ను మందు కొట్టావని టార్చర్ చేశాడు. ముందు వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు వచ్చావని చెప్పాడు. వాళ్ళు నిన్నే వెతుకుతూ ఉంటారు. సూసైడ్ చేసుకుంటాడట, సూసైడ్. నిన్ను కన్నందుకు నేనే సూసైడ్ చేసుకోవాలి. నీ భార్య పిల్లలు నిన్ను నమ్ముకొని ఉన్నారు కదా, వాళ్ళని కాపాడాలి కదా. చెప్పు. నిజంగానే నాకేం తెలియదు సార్. నా ఫ్రెండ్ చూపిస్తానని చెప్పి తీసుకెళ్లి వెరికించేశారు సార్. చెప్పిందే మళ్ళీ చెప్తున్నావు. అది కాదు సార్. నీ ఫ్రెండ్ నెంబర్ చెప్పు. 9845528885. ఫోన్ చేసిన వాడు తీయడు సార్. అది మేం చూసుకుంటాంలే.
రింగ్ పోవట్లేదు కదా? నేను చెప్తే అసలు విన్నారా? ఫోన్ రింగ్ అవ్వట్లేదా? వినిపిస్తుందా? ఫోన్ రింగ్ అవ్వడం వినిపిస్తుందా? ఇది రింగ్ కాదురా, నీకు ఊదబోయే శంకు. బాగా వినరా. ఎవరు కృష్ణ? అవునండి, మీరు? మేము R3 పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. ఈ షేర్ ఆటో నడుపుతున్నాడే మొయిదీన్, వాడు నీకు ఫ్రెండా? అవును సార్. ఏమైంది? వెంటనే బయలుదేరి పోలీస్ స్టేషన్ కి రా. పోలీస్ స్టేషన్ కా? ఏం సార్ ఏదైనా సమస్య? ఏంటని చెప్తేనే వస్తావా? రావయ్యా. సార్ సరే వస్తాను సార్. అబ్బా, ఎంత ఎండలో. నువ్వు సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళావు. అవును సార్. నువ్వు వీడిని వెతుక్కుంటూ వెళ్ళావు. అవును సార్. వీడిని చూపిస్తానని నిన్ను తీసుకెళ్లి ఒకడు ఇరికించాడు. అవును సార్, కరెక్ట్ సార్. ఇదంతా వింటుంటే నాకే చిరాగ్గా ఉంది. జడ్జి విన్నాడంటే ఏం చేస్తాడు? సార్ కానీ అదే సార్ నిజం. నీకు వాడికి ఏదైనా విరోధం ఉందా? సార్ వీడు నా క్లోజ్ ఫ్రెండ్ సార్. అందుకే క్లోజ్ చేసావుగా. చనిపోయిన వాడు వీడే తీసుకెళ్లి చంపాడని మరణ వాంగ్మూలం ఇచ్చి చచ్చాడు. అంతేకాక ఈడి భార్య కళ్ళారా చూశానని సాక్ష్యం చెప్పింది. ఇప్పుడు వీడిని బయటకు వదిలితే చచ్చిపోయిన వాడి మనుషులు వీడిని చంపడానికి రెడీగా ఉన్నారు. కేసు బాగా స్ట్రాంగ్ అయిపోయింది. ఇక నేనేం చేయలేను. ఏయ్, ఈయన మ్యాజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్ళు. రే నువ్వేం ఫీల్ అవ్వద్దురా, త్వరలో బెయిల్ నేను బయట తీసుకొస్తాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకురారు మామ. తప్పకుండా మావా. అప్పుడే కదా బయటికి రాగానే నేను వేసేయచ్చు. రే ఏమండి ఈ దెబ్బలు ఏంటండి? ఏడోకే ఏడవద్దనగా మనోహర్ మావా తీసుకెళ్ళి వాళ్ళ అమ్మింట్లో దింపే. అలాగే. వెళ్ళను. నువ్వు రేపు వస్తావని నాకు తెలుసు. నేను మన ఇంట్లోనే ఉంటాను. రే సిస్టర్ని కావాలంటే మా ఇంటికి తీసుకెళ్ళమంటావా? బాబు నువ్వు ఇంకేం చెయ్యక్కలేదు, చేసిందంతా చాలు. నువ్వు చావలేదన్న విషయం వాళ్ళకి తెలుసా? ఫోన్ చేశాను రా, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. చెప్పి చావరా, నీకోసమే వాళ్ళు వెళ్ళారు. ఏమండి? ఏమండి? ఏంటి లాక్ చేసి ఉంది? ఎవరండి మీరు? సౌమి లేడా అండి? వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారే. హాస్పిటల్ కా? ఎవరికేమైంది? కాసేపు ముందు సౌమికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ ఏ హాస్పిటల్ అండి? ఎంకే హాస్పిటల్. అన్నా ఐసీ వాడు ఎక్కడుంది? తిన్నగా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళండి. అమ్మా ఒరే కృష్ణ, నన్ను హాస్పిటల్కి తీసుకొస్తానని చెప్పి ఇప్పుడు వాడే హాస్పిటల్లో పడుకున్నాడు. అమ్మా ఇప్పుడు నేను ఏం చెయ్యాలరా? అయ్యో, అమ్మా అమ్మా అయ్యో, అమ్మా అయ్యో. ఊరుకోమ్మా. ఏంటమ్మా? అమ్మా, నా మాట ఏడవకండి. అదే ఏం లేదని డాక్టర్ అన్నారు కదా. అయ్యో, నా కూర్చోండి, మీరు కూర్చోండి అమ్మా. కూర్చోండమ్మా. కూర్చోండి. బాబు కాస్త ఇట్రా. నువ్వు ఇక్కడ ఉంటే ఏడుస్తూనే ఉంటుంది. నువ్వు అటు వెళ్ళి ఐసీయూలో చూసుకురా. ఏం కాదు. నేను ఇవన్నీ చూసుకుంటాను. సరే అన్న. బాబు అన్నా వాడు అసలు మాట్లాడలేడు. ఏముంటున్నావు అన్నా? అది దెబ్బ తగిలిన దాంట్లో నోట్లో ఏదో చెప్పారు, అర్థం కాలేదు. 1 నెల అవుతుందట మాట్లాడడానికి. వాళ్ళ అమ్మ కూడా చెప్పలేదు. జాగ్రత్త నాన్న. సరే అన్నా, చూసుకుంటాను. థ్యాంక్స్.